ఆగస్టు 15 గురువారం తెలంగాణ రాష్ట్ర రైతులకు 2 లక్షల రుణమాఫీని చేసి ఎన్నికల భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు సంతోషంతో పాలాభిషేకం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం గ్రామ రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి రైతుల పాలిట దేవుడని, రైతుల గోసను రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నారని వారు కొనియాడారు. మాట ప్రకారం మొదటి విడతలో ₹1,00,000, రెండో విడతలో ₹1,50,000, మూడో విడతలో 2 లక్షల రైతుల రుణమాఫీ చేశారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోల్కంబర్ నరేందర్, మాజీ సర్పంచ్ రాజన్న, మాజీ ఉప సర్పంచ్ గాయక్వాడ్, తుకారాం, మిలిందర్ ఏరేకర్, అనంతాచారి, గాయక్వాడ్, చంద్రకాంత్, బాపురావు, అంబాజీ, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మాఫీ అయింది. ఏ పార్టీ కూడా లేదు, అందరికీ మాఫీ అయింది. కాబట్టి మనం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తున్నాము. కాబట్టి మనం రేవంత్ రెడ్డికి అన్ని పథకాలు ఇప్పటిదాకా కేసీఆర్ 10 ఏళ్ళ అడ్డి కడతా అని 25,000 ఇస్తే మొదలు అట్లనే ఉండిపోయింది. 6 నెలల్లో ₹1,00,000 కూడా చెయ్యాలి. ₹1,00,000 కదా, 2 లక్షలకు అయిపోయింది. ఇప్పుడు 2 లక్షలు ఇయ్యాల మాఫ్ అయిపోతున్నాయి. మళ్ళీ ఇంకేమన్నా ఉంటే అవకతవకలు ఉంటే మళ్ళీ లిస్ట్ పంపుల్ని చేస్తామని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈరోజు మన పార్టీ గ్రామంలో మన సీఎం రేవంత్ రెడ్డి అన్న చెప్పిన మాట ప్రకారము ఈరోజు ఫస్ట్ 50,000, సెకండ్ టైం ₹1,00,000, మళ్ళీ 1,50,000 పడ్డది. ఆయన అన్న మాట నిలబడుతున్నాడు. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందంతే ఉంటుంది రైతుల కోసం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఖమ్మంలో ఖమ్మం బహిరంగ సభలో 2 లక్షలు మాఫ్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి